ఈ రోజు మా బుడ్డోడిని ఫస్ట్ సారి గుడికి తీసుకెళ్తున్నాము. నేనైతే టిఫిన్ చేయలేదు. అందుకని చెప్పి మధ్యలో ఆపి మరి మా హస్బెండ్ ఒక దోస తీసుకొచ్చి ఇచ్చాడు. మళ్ళీ నీరసం అవుతాం, మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు కల్లా అని చెప్పి అట్లా ఒక దోస అది తినేసేసి ఇంకా గుడికైతే వచ్చామన్నమాట. ఇంక అసలు ఫుల్ ఎండగా ఉంది. ఎట్లానో దారిలో దోస తిన్నాను కాబట్టి ఓకే. లేకపోతే అసలు ఇక్కడే పడిపోయేదాన్ని నీరసానికి. అట్లా ఉంది ఎండ అయితే. ఇంకా గుడిలోకి అయితే వచ్చాము. ఇంకా మంచిగా దర్శనం అది చేపించుకొని 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇంకా తర్వాత గుడిలోకి అది వెళ్ళి ఇంకా బుడ్డోడి పేరు, మహి పేరు, ఇంకా మా పేర్లు చెప్పి ఇంకా పంతులు గారి చేత చక్కగా మా బుడ్డోడికి అక్షంతలు అవి వేయించాం. ఫస్ట్ సారి గుడికి తీసుకొచ్చామని చెప్పానని. ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మహీని కూడా ఇట్లానే గుడికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మా బుడ్డోడిని క్యారీ చేసేది ఇందులోనే పడుకోబెట్టుకొని తీసుకెళ్ళామన్నమాట. మళ్ళీ గుర్తుగా అది మొత్తం దాచిపెట్టాను నేను మహీది. ఇంకా అది వీడికి యూజ్ అయిందన్నమాట. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. మా బుడ్డోడు మంచిగా బాగా చదువుకొని తొందరగా పెద్ద అయిపోవాలి. ఇంకా మా మహి కానీ మా బుడ్డోడు కానీ మంచిగా హ్యాపీగా ఉండాలి. ఇట్లా అన్ని దేవుడి దగ్గర చెప్పేసుకొని ఇంకా పంతులు గారి చేత అక్షంతలు అవి వేయించుకున్నాం అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. కొంచెం దూరం వచ్చామనే గానీ గుడికైతే ఇంకా మా హస్బెండ్ కూడా పోనీలే ఒక గంట 2 గంటలు లేట్ అయినా కానీ కొంచెం మంచిగా ప్రశాంతంగా ఇక్కడ దాకా వచ్చాము, అదే హ్యాపీ. అంతే కదా, దేవుడు ఎక్కడికి రప్పించుకోవాలి అక్కడికే రప్పించుకుంటాడు. ఇంకా ప్రసాదం అది తీసుకొని మహి కోసం కొంచెం కుంకుమ అది తీసుకొని బయటకు వచ్చి ఒకళ్ళని ఫొటోస్ తీస్తారా అని అడిగితే ఒక అబ్బాయి వచ్చి ఫొటోస్ తీస్తా అన్నాడు అనమాట. ఇంక ఇవే కదా మనకు గుర్తులైతే. అసలు ఎంత ఎండగా ఉందో అసలు బయట మామూలుగా లేదు అసలుకి. ఇంకా వెళ్ళేటప్పుడు నేను దారిలో కొంచెం ఆగి మరి ఆ కొంచెం పులిహోర తింటున్నా, ఎందుకంటే ఆ మార్నింగ్ తిన్న దోశ మనకి ఒక్క వైపుకి కూడా రాలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు చూపిస్తాను అనమాట మీకు. ఇంకా మధ్యలో దారిలో ఆపుకొని మరి కొంచెం చెరుకు రసం అది తాగాము. అసలు ఏ మాత్రం సరిపోలా. ఇంటికి వచ్చాక కొంచెం వాటర్ మిలన్ జ్యూసెస్ ఇచ్చాను. ఇంక ఇంటికి వచ్చాక మహికైతే ప్రసాదం అది పెట్టి అక్కడి నుంచి తెచ్చింది. ఇంకంతే. వీడియో బై.